మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు, నూతన సంవత్సర ఆశీర్వాదాలు కలుగునుగాక. ఆమేన్. మరి గతించిన సంవత్సరములో ఈ యొక్క ఆత్మీయ యాత్రలో 365 దినాలలో, 52 వారాలలో, 12 మాసాలలో మనం చేస్తున్న ప్రతి ప్రయాణాలలో, ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలలో, ఎన్నెన్నో ఆరాటాల పోరాటాల మధ్యలో, ఎన్నో అనుభవాలు పాఠాల గుండా మనము ప్రయాణమై మరి దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాలను కొంతమేరకు స్వతంత్రించుకొని మరి ఇంకా కొన్ని మన జీవితములో మిగిలిపోయి ఉంటూ ఉండగా, మరి సంవత్సరములు జరుగుతుండగా తన కార్యములను సఫలపరిచే దేవుడు మనలో ఉండి మనము తలపెట్టిన ప్రతి పనులను, కార్యక్రమములను నెరవేర్చగలిగిన దేవుడుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. యెషయా గ్రంథం 43:19 మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, ఇదిగో నేనొక నూతన క్రియ చేయబోతూ ఉన్నాను అని వాగ్దానపూర్వకంగా మన ప్రభువు మనతో మాట్లాడుతూ ఉంటుండగా, ఈ యొక్క నూతన సంవత్సరాన్ని మనకు దయా కిరీటముగా అనుగ్రహించిన మన దేవునికి మరి సంవత్సరము మొదలు సంవత్సర అంతము వరకు ఆయన కన్నులు మరి చూస్తూ ఉంటూ ఉండగా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క నూతన సంవత్సరములో మరి గతించిన సంవత్సరములో మనము ఒకవేళ పొందలేక నిలిచి ఉన్న వాటిని దేవుడు బహుమానముగా, దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలు, ఉన్నతమైన ఉద్దేశములు ఈ యొక్క నూతన సంవత్సరములో ప్రభువు జరిగించులాగున సంపూర్ణమైన విశ్వాసము కలిగి, సంపూర్ణమైన నమ్మకముతో, నిరీక్షణతో క్రీస్తు యేసు ప్రభువుతో మనము ఈ నూతన సంవత్సరములో ప్రతి నిత్యము ఈ యొక్క ఆత్మీయ యాత్రను హృదయపూర్వకంగా మనము ప్రభుతో కలిసి ప్రారంభించినట్లయితే